హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈ రోజు వీడియోలో శక్కర్ పారాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో ఎక్కడ కూడా మీకు ఫెయిల్ అవ్వకుండా రెసిపీని ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తో క్రిస్పీగా అప్పటికప్పుడు టీ టైమ్ స్నాక్స్ గా కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి సర్దడానికైనా ఈ రెసిపీ మాత్రం పర్ఫెక్ట్ అండి. ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ 20 రోజుల దాకా నిల్వ ఉండే స్వీట్ షాప్ స్టైల్లో శక్కర్ పారాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని వేసేసుకోండి. ఇక్కడ మీరు 2 కప్పులు గోధుమ పిండినే తీసుకోవచ్చండి, లేదంటే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వనే. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ ని వేసేసుకోండి. షుగర్ ని మిక్సీ పట్టుకుంటే షుగర్ పౌడర్ తయారైపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా మెల్టెడ్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి మాత్రం ఒకేసారి వేయొద్దు, కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకోండి. ఇదిగోండి, అంతటిని వేసుకున్నాక ఇలా బాగా చేతితో ప్రెస్ చేస్తూ నలుపుతూ కలుపుకోండి. ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు ఇలా కలిపేసుకోండి. చేత్తో గట్టిగా నలిపితే ఇలా ముద్దలాగా రావాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి పిండి కన్సిస్టెంటీ తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకే 1/4 కప్పు దాకా మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా నీళ్ళని తీసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేసుకుంటే ఇందులో ఉండే షుగర్ అనేది నీళ్లు వేసినప్పుడు కరిగిపోతూ పిండిలోకి కలుస్తుంది. మీరు ఎక్కువగా నీళ్ళని వేసుకుంటే పిండి మాత్రం లూజ్గా అయిపోతుందండి. అలా లూజ్గా అయిపోతే మనకి శంకర్పార పర్ఫెక్ట్గా రావండి. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇదిగోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తూ బిరుకులు అనేవి లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీగా మనం పిండిని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా లేయర్ గా రావాలి పిండి అనేది. అలా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఒక చపాతీ పీట మీద కానీ లేదంటే కౌంటర్ టాప్ మీద కానీ ఇలా పెట్టేసుకొని ఇలా బాగా చేత్తో నీట్ చేసేయండి. చపాతీ కర్రకి ఇలా పిండి అతుక్కోకుండా కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ ఇలా రోల్ చేసేసుకోండి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలంతా సైజు ఇలా రోల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సార్లు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు చేత్తో బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేసుకోండి. ఇలా బిరుకులు లేకుండా అన్నిటినీ ఇలా కవర్ చేస్తూ చేత్తో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మనకి స్మూత్ గా వచ్చేలాగా పిండి ముద్దని చేసుకోవాలి. ఇలా బిరుకులు లేకుండా స్మూత్ గా చేసుకుంటే మనకి ఈ పిండి రోల్ చేసేటప్పుడు చుట్టూ బిరుకులు అనేవి రావండి. ఇలా నీట్ గా వస్తుంది పిండి రోల్ చేసేటప్పుడు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇదిగోండి చుట్టూ మనకి చీలికలుగా కూడా రాలేదు, స్మూత్ గా వచ్చింది. ఇలా 1/2 ఇంచు మందంగా ఉండేలాగా ఈ పిండిని రోల్ చేసుకోవాలి. మరి పల్చగా రోల్ చేసుకోవద్దండి, ఇలా 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అటు ఇటుగా ఉండే ఎడ్జస్ట్ ని కట్ చేసేసుకొని ఒక నైఫ్ తో గానీ లేదంటే పిజ్జా కట్టర్ తో గానీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నైఫ్ తో కట్ చేస్తున్నానండి. కట్ చేసేటప్పుడు స్క్వేర్ షేప్ లో గానీ లేదంటే డైమండ్ షేప్ లో గానీ కట్ చేసుకోవచ్చండి. అన్ని ఈవెన్ సైజ్ గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఒకే సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్జస్ట్ ని కూడా ఇలా సన్నగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసేసుకోండి. ఇలా లోతుగా ఉండే బాండీనే తీసుకోండి. మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా ఒక క్యూబ్ ని వేసేసుకొని ఇది హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకే మిగతా క్యూబ్స్ ని కూడా ఆయిల్ కి సరిపడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా వేయించుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ ని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు టిష్యూ ఉన్న బౌల్లోకి వేయించుకున్న శంకర్పారని వేసేసుకోండి. కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది.
ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్ కొద్దిగా హీట్ తగ్గాకే వేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేయించేసుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేయించుకోండి. ఇదిగోండి కలర్ చేంజ్ అవుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా నిదానంగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇలాగే అన్నిటిని కూడా వేయించేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకోండి. శంకర్పార మనకి వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయండి. కొద్దిగా చల్లారాక కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. అంతేనండి, క్రిస్పీగా అలాగే కరకరలాడుతూ మనకి ఇక్కడ శక్కర్పార అనేవి రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తారండి. శక్కర్పార, శంకర్పాలి, ఇలా మీ ప్రాంతంలో ఎలా పిలుస్తారో కమెంట్స్ చేయండి. ఇదిగోండి క్రిస్పీగా కరకరలాగా క్రంచీగా సింపుల్గా ట్రిక్స్ అండ్ టిప్స్తో శక్కర్పార రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.